మీ అమ్మకి భయం అయితే వెళ్ళి పడుకోవా? అలాగే ఇది కనకం. దీంట్లో మొత్తం గోకరకాయలే ఉన్నాయి కనకం. గోకరకాయ ఎంత తీసుకుని చూసావా? ఆరోగ్యానికి మంచిది. ఆయన కూడా అన్నాడు ఎంత బాగుందో. మరి గోకరకాయలు వేయాలి కానీ ఇన్ని వేయకూడదు కనకం. అన్నం బియ్యపు గింజలు ఎన్ని ఉన్నాయో గోకరకాయ ముక్కలు అన్ని ఉన్నాయి. గోకరకాయలు ఏరుకోవాల్సి వస్తుంది నేను అన్నంలో. ఏంది తినేది? ఏదో 1-2 అంటే తింటాంలే కానీ మరి ఇన్ని వేస్తే తింటారా ఎవడన్నా? మళ్ళీ దీంట్లో మళ్ళీ గుమ్మడి గింజలు. ఎవరికైనా చూపించాయి గుమ్మడి గింజలు ఏమో అని. గుమ్మడి గింజలే మరి ఇంకేంది? కాదు చెప్పను నేను, మళ్ళీ ఆలోచన చెబితే వెళ్ళి చెప్పనులే. చెప్పు. బుడ్డం కూడా తంగుతాను అంటారు. అక్కడ లైవ్ లో ఉండవు, నువ్వు చెప్పకపోయినా వాళ్ళకి అర్థం అవుతుంది. కనుక మెల్లగా చెప్పు, మెల్లగా ఎవరు కనుక వద్దులే. చెప్పు చెప్పు కనుక. ఇది నాదా అది నీదా? ఏది ఏది? ఇది నీది. ఓ 5 సేవింగ్స్ లో ఉన్నా. జై. నాకు ఒక్కటి రాలేదు. ఆడికి ఎవరో వెళ్ళకుండా లైకులు చేయకండి. ఓకే కనకూడదు కనకం, తప్పు కనకం. చిన్న పిల్లోడిని కనకం నేను. నోట్లో ఏళ్ళు పెడితే కొరకనట్టే ఉన్నావు. ఏమండి నాకు లైకులు చేయొద్దని అంటుంది చూడండి. అసలు నేను చేయొద్దంటాను, మానేస్తారా? చెప్పు, నేను ఏదో సరదాగా అంటాను అంతే. ఇవ్వండి. నా ఒక్క ప్లేట్ లో ఇన్ని వచ్చినాయండి. నీకు ఎక్కడ లేకపోతే లైక్ చేయి. నా ఒక్క ప్లేట్ లో అన్ని వచ్చినాయంటే బిర్యానీలో ఇన్ని వేసి ఉంటది. ఏమేంటి? గుమ్మడి గింజలు, గోకరకాయ ముక్కలు. నిన్న అన్నం తినలేదు అసలు, ఒక్క పూట తిన్నా అంతే. అందుకే మొక్కలో పీక్కుపోయింది. ఒక్క రోజుకే పీక్కుపోయింది. రోజు మానే అన్నం. నిన్న ఒక్క పూటే తిన్నది నేను అన్నం. దాంతో నిన్న గుల్ల గుల్ల అయిపోయింది బాడీ, మామూలుగా కాదు. మరి 3 పూట్ల తినేవాడు మానేస్తే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఈరోజు తక్కువ తింటావా? మళ్ళీ కేజీ బియ్యం తింటావు. మధ్యలో రాత్రి ఆకలైంది. రోజు గంటకు తింటాను నాకు అన్నం. మధ్యలో రాత్రి ఆకలైంది. ఏం చేసినా వద్దు, ఆకలైనా సరే తినకూడదు అని చెప్పి మళ్ళీ తిని పడుకున్నాం అనుకో, మళ్ళీ ఇంకా లావు ఎక్కుతాం. అందుకు వద్దులే అని చెప్పి మళ్ళీ ఆకలిని చంపుకొని పడుకున్నా. ఇంకా పొద్దున్నే కనుక షూటింగ్కి పోతున్నా అని మెసేజ్ పెట్టింది. నిజంగా షూటింగ్ పోయింది అనుకొని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ ఫోన్ చేసి నేను షూటింగ్కి పోలేదు, ఏం పోలేదు అంటుంది. వెళ్ళాము, బస్సు ఎక్కాము, దింపేశాడు. ఇంకో బస్సు వస్తుంది. ఆ బస్సు మిస్ అయింది. ఆ బస్సు ఉన్నా దేవుడు వచ్చి మనం సేపు నుంచోడండి. ఎందుకండి వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు, తినవచ్చు రండి అంటుంది. వాళ్ళు అనలేదా నేను యూట్యూబ్ లో చేస్తున్నారు ఎందుకంటే మీకు అదే అంటుంది జూనియర్ గానే. 600 వచ్చి పైకి వచ్చి వస్తాయమ్మా అన్నాను. ఏం కాదు, మీకు ఆరోగ్యం కన్నా ఎక్కువ వచ్చేది. ఆవిడ ఎక్కువ బయటకు వెళ్తే ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటుంది. మరి అలా బయట నుంచి వాళ్ళంటే బద్దకం, ఒళ్ళు బద్దకమే కదా. ఎంత 600 కొత్త వాళ్ళకి? కార్డు లేని వాళ్ళకి? కార్డు లేని వాళ్ళకి 600, కార్డు ఉన్న వాళ్ళకి 850. ఇక్కడ వెళ్తాను కేకేశ్వరి లక్ష్మి గారు. పొద్దున్న 5 గంటలకు పోయి మళ్ళీ రాత్రి 8 అయితే ఇంటికి వచ్చేలోపు 800 ఊరికి వచ్చేస్తే లేకపోతే కష్టపడింది డబ్బులు రావలే కానీ మరి అంత ఎక్కువ కూరలు ఫుడ్కి ఏమి లోటు ఉండదు. ఆయన మళ్ళీ నేను ఫోన్ చేశారు బయలుదేరమ్మా అని. రేపు ఇవాళ బయలుదేరుతానండి. ఎవరైనా ఇల్లు ఏంటి అన్న? వెళ్ళాక సెల్లెత్తకపోతే అందరూ సంగతులు అని అర్థం. ఏదో అంటే ఎత్తంటే అది మంచిది అంటుంది. వాళ్ళు ఇల్లు కట్టిస్తారు కాబట్టి ఆ ఫోన్లు మనకి చేస్తారు. మనం ఏం చేయగలిగితే ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఇల్లు వాళ్ళు మొత్తం కట్టిస్తానరా? లోన్ పెట్టిందాడు, లోన్ వస్తుంది మనకి. అదే మట్టి కూడా నేను సాయం చేస్తానండి, ట్రాక్టర్ చేస్తా 4 ట్రక్లు అన్నాడు. ఎన్ని టక్కులు కావాలా నాకు తెలిసిపోతుంది. 4 టక్కులే తింటానండి అన్నాడు. 4 బళ్ళు మరి
కానీ ఎత్తి వేయించుకుంటేనే మంచిది. అసలు కళ్ళ ప్రదేశం వల్లనే తెప్పించుకోవడం మంచిది. అవును, ఇప్పుడు కాకపోయినా రేపటి రోజు మునిగిపోతుంది, కిందికి పోతానే ఉంటది. వీళ్ళు ఎత్తిమే బాగానే కట్టుకున్నారు మొన్న ఉన్నవాళ్ళు. కానీ అడవిలో భలే ఉంటున్నారని. అవును, అసలు అక్కడ ఒక్కడు వచ్చేయండి ఖర్చు కూర్చుని అన్ని ఇచ్చేయాలి, ఏమి ఇవ్వాలంటే అన్ని ఇచ్చేయాలి. నీకు ఎప్పుడు ఏం మాట్లాడతాయి కదా, అడవిలో నలుగురు వచ్చి పట్టుకుంటే ఏం చేస్తాం మనం, ఏం చేయలేము, కత్తి పట్టుకొని వస్తారు. చుట్టూరు కూడా ప్రారీ లేదు, ఇవే మాటలు. వచ్చేస్తారు. ఎందుకు వస్తారు కనుక అంత ఊరు పెట్టుకొని, అంత పెద్ద ఊరు, అన్ని ఇల్లులు ఉన్నాయి. ఎన్ని ఇల్లులు ఉన్నాయి? ఒక ఇల్లు ఉందా, 2 ఇల్లులు ఉన్నాయా? అనుకోకు, ఏమో ఒక తన్నిడు ఉందంటే లేపెత్తారు. ఒక ఇల్లు 2 ఇల్లులు ఉంటే భయపడాలి, కానీ అన్ని ఇల్లులు ఉన్నాయి. ఎవరో ఒక దానికి ఒక సంబంధం ఉందా? సంబంధం లేకపోయినా అక్కడ ఒక్కసారి ఒక కేకేస్తే చాలు అందరూ వచ్చి అక్కడ నిల్చుంటారు. అది కాక అక్కడ రోడ్డు మీదనే కూర్చుంటారు వాళ్ళందరూ, అందరు రైతులే. మరి నువ్వు ఇంత భయపడేదాన్ని ఎక్కడ బతుకుతావు చెప్పు? ఆ ఇళ్లలో బతకగలవా? నువ్వు భయపడేదాన్ని కాదులే. ఎవరన్నా వచ్చిండ్రంటే ఆడికి చుక్కలు చూపిస్తావు నువ్వు. ఫస్ట్ గా ఇష్టం అంటాను, తర్వాత ఉంటుంది అడిగి దవిడి దివిడే. అందరినీ కేకేసి మరీ కొడతా, కేకేసి వరకు మర్యాద, కేకేసాక అప్పుడు గాడికి చూపెడతాను. ఎందుకు చెప్పు? కర్నూలులో కొట్టిన చూడండి, చంపలు వాయిస్. చెప్పు, ఎందుకు చెప్పు, నువ్వే చెప్పు. ఆడు నన్ను రేపు చేసేస్తాడు ఏమన్నా అంటే ఒంటరిగా. అందుకు ఏం చెప్తాంటే అన్ని మంచిగా ఉండని కూర్చొని ఆన్లైన్లో కేకేసి అప్పుడు బడి తెచ్చుకుంటాను. ఎందుకనక అంత డేంజర్గా ఉన్నావు నువ్వు? డేంజర్గా ఉన్నానా? అలా ఉంటేనే బతుకుతాను, అది ఎప్పుడో నన్ను రేపు చేసేది. అవును, ధైర్యవంతురాలు వీడు. కానీ మీ నాన్న వ్యవసాయం చేసిన ప్లేస్ లో నీకు ఇల్లు వచ్చింది చూడు, అదృష్టవంతురాలు. నేను చెప్పాను కదా 10 ఎకరాలు అక్కడే, కనమయము 100 ఎకరం మొత్తం. ఇక్కడ 20 ఎకరం ఎంత 10 ఎకరాలకు మాది ప్రజలకు ఇచ్చారు, ఉన్నవాళ్ళు అమ్మేశారు. మీ నాన్నగారు వ్యవసాయం చేసిన ప్లేస్ నీకు దక్కింది కొంచెం ఒక గుర్తుగా. ఆ ప్లేస్ లో నువ్వు ఇల్లు కట్టుకొని బ్రతికే రోజులు వచ్చినాయి మళ్ళా ఇప్పుడు. ఎలాగ మా నాన్నగారు మా తమ్ముడు ఏది ఇవ్వలేదు కాబట్టి ఆ పేరు ఉన్నది, మా నాన్నగారు ఇస్తారు. కానీ ప్లేస్ దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళ నాన్న గురించి చాలా గొప్పగా చెప్పాను రండి. అదే గొప్ప నేను చెప్పాను, నువ్వు వినలేదు కదా. తనకని చెప్తే ఏమో లైట్ తీసుకున్నా. ఏం మాట్లావు చూడు, వాయిస్ నా దగ్గరే కళ్ళు కనిపిస్తా కదా. సాజిద్ మంచోడు కాదని ముస్కాన్ చెప్తుంది. అమ్మ ముస్కాన్ కూడా వదిలేయండి, ముస్కాన్ మెంటల్దండి, మీకు తెలీదు. మెంటల్ దాన్ని నోట్లో పెడితే కరిసేస్తుంది, అర్థమైందా? అంత మెంటల్ దాన్ని వదిలేయాలండి, అంతే. వాగని చేపు ఒప్పుకుంటుంది. దానికి ఏదో మాయరోగం వచ్చింది, తిడుతుంది. ఏం గుర్తు పెట్టమంటావా? ఉన్నది రాత్రి తినలేదా నువ్వు? లేదు, చెబుతున్నాను కదా, అందుకే నీరసం వచ్చింది, పళ్ళు తిరుగుతున్నాను. అది బాగాలేదు అంతే. ఫోన్ చేసింది, నేను పొద్దున 7ంటికి. పొద్దున 7ంటికి పోయినావా నువ్వు ఇంట్లో నుంచి? 7ంటికి పోయినావా? బయటికి 4:30కి వెళ్ళాను, 5:30 వరకు గడ్డ మీద ఉన్నాం. ఇంకా ఆవిడ వద్దండి వెళ్ళిపోతున్నామండి, నువ్వు కేకేరు అలాగే అంటారంటుంది. నువ్వు నీకు ఏం తెలుసు అలా అంటున్నావు అంటే, లేదండి నేను వెళ్ళిపోతానండి అంటున్నా. అది వెళ్ళిపోతే నేను వచ్చేసాను. నీకు ఒక్కదానికి పోవాలంటే పక్కన ఎవరొకళ్ళు ఉండాలి. నాకు సిరాకు వచ్చి, నాకు ఆకలేసేది, నీరసం వచ్చేది. సరిగ్గా ఇలా పడుకుంటాడు, నాకు ఫోన్ చేసింది. ఆయన బాగుంటలేదు, నొప్పి ఇలా సర్టిఫికెట్లు ఇలా వచ్చినాయి అంటుంది. దుబాయ్కి టెస్టులు చేయించుకున్నాను అంటలేదు అనేటప్పటికి. మీ ఫ్రెండ్ రాణి గారు వస్తా అన్నారు కదా భోజనానికి. ఎప్పుడు? మొన్న. ఆవిడ ఎక్కడ సెలవు వస్తుంది ఆవిడ? సాయంత్రం మూడు తెలియకుండా రావాలి, మూడు మళ్ళీ పంపడు. ఇద్దరు వస్తా ఉన్నారు, నాకు ఫోన్ చేసి. ఇద్దరునా? సరేలే, నాకు మళ్ళీ వంట చేయమంటావు అప్పుడు? అలాగేలే. పాపం కనుక మంచివాళ్ళు. పాపమే, ఎవరు వద్దన్నారు? చూసి కానీ అన్ని వచ్చినాయి డబ్బులు, కనకం కంగ్లాట్స్ అంటున్నారు ఆవిడ. ఓరి నాయన, నాకు కదండి ఫస్ట్లో అలాగే వచ్చి నాకు అలాగే మురిసిపోయిందండి, గదులన్నీ తిరిగేసేదని మాస్టర్ ఒళ్ళు పడిపోయిందండి నవ్వేసి. అమ్మమ్మమ్మమ్మ నీ సంతోషం నాగా ఇవన్నీ, ఇంకా నాకు ఏ తిండికి లోటు ఉండదమ్మా అనేవాడు. అంతే, బీరోలో సగం ఒక పక్కన పెట్టిందని, సగం ఒక పక్కన పెట్టిందని. ఆ రోజులు భలే ఉన్నాయి కదా కనుక.
అసలు ఏమి ఎంజాయ్ ఏదంటే అది వెళ్ళని తెచ్చేసిందండి ఉమ్, నేను కనుక కోపంగా ఉంటే ఇలా నవ్వించేసేవారు. నువ్వు అనేది ఇలా అన్నావు చూడు, ఉమ్, అవే అలాగే పెట్టేవాడు ఆయన కూడా. లేదా డాన్స్ ఇలాగా తగిది వేసి భరతనాట్యం. నేను అన్నాను పడిపోతే గుళ్ళు వెళ్ళిపోతాయి మాస్టర్ అనేదాన్ని. ఉమ్, అంటే నువ్వు ఉమ్, అంటే తీసేసా ఉమ్, ఇంకా లేచి లేకపోతే తాగటం ఇంకంతే. ఉమ్. ఇంకా బాగా తాగినట్టు కక్కేను, బాగా తాగినట్టు పోసేది. ఒక రోజంతా ఉపవాసం అంటే ఎట్లా ఉంటది పరిస్థితి. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు ఆకలి తీరిందండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఓకేనండి, బాయ్ అండి. ఇంకో వీడియోలో కలుస్తాం. అదేంటిది కవరు? నీకు అవసరమా? ఏంటిది కవరు అని అడిగినా. నీకు అవసరమా? నువ్వు తినేసావు కదా అన్ని రెండుని. జిలేబీలా? ఆ, తిను తిను కుమ్ము కుమ్ము కుమ్ముడే కుమ్ముడు. అవసరం అవుతున్నావు.